శేఖర్, డాడీ నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పారు. నిన్ను చూడాలట. ఎందుకు? ఎందుకా? కాపోయే పెళ్లి కుమారుడే కదా. ఓహో, పెళ్లి చూపులకు అన్నమాట. కాదు, పెళ్లి మాటలకి. పెద్ద పార్టీ కూడా ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే శేఖర్, నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్ బాయ్. శేఖర్, హాయ్ రేఖా. శేఖర్. ఈ హడావిడంతా మన పెళ్లి చూపులకి. పెళ్లి వార్తకి అంతేకాదు, ఇవాళ నువ్వు పుట్టినరోజు. చెప్పావు కదే, నేను హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నాట్ నా డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వారే వా, నిజంగా నీ కొంప రాజభవనం లాగానే ఉంది. మీ డాడీ బాగా సంపాదించాడనమాట. ఇంతకీ ఇన్కమ్ ట్యాక్స్ సరిగా కడుతున్నాడా? ఏంటా మాటలు? నిజం రేఖ, ట్యాక్స్ కరెక్ట్ గా కట్టేవాళ్ళు ఎవరు ఇలాంటి భవనాలు నిజంగా కట్టలేదు. చాలు. అమ్మాయి చదువు పూర్తయింది అన్నట్టు అబ్బాయి అమెరికాలో. డాడీ, నా ఫ్రెండ్ శేఖర్. నమస్తే. ఓ, శేఖర్ అంటే నువ్వేనా? గ్లాడ్ టు మీట్. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ లక్షాధికారి కనకారావు. నమస్తే. ఆయనకు ఒక్కడే కొడుకు, అమెరికాలో చదువుతున్నాడు, MBA ఆఖరి సంవత్సరం. అమ్మాయి, నువ్వు క్రిందకెళ్ళి స్నేహితుల సంగతి చూడు. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా నీతి నిజాయితీ ఉన్న మనిషిని రేఖ చెప్పింది. అప్పటి నుంచి నిన్ను చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పెళ్లి కొప్పుకునే ముందు రేఖ తండ్రిగా నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. అభ్యంతరం లేదుగా? నో నో, ప్రశ్నలు అంటే నాకు చాలా సరదా. సమాధానాలంటే నాకు ఇంకా సరదా. కమా. మిస్టర్ శేఖర్, ఈ ఇంట్లో ప్రవేశించగానే నా అంతస్తు ఏమిటో, ఐశ్వర్యం ఎంతటో గ్రహించే ఉంటాం. ఇదిగో చూడు, చీరలన్నీ ఎలా పారేస్తున్నాయి. మా అమ్మాయి ఒక్కరోజు కట్టించారు, మళ్ళీ కట్టదు. 360 రోజులు కొత్త డ్రెస్ వాడవలసింది. వండర్ఫుల్. గొప్ప వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయన్నమాట. మామూలు గొప్పతనం కాదు. ఈ చక్రవర్తి కోటికి పడగెత్తినవాడు. రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు. జీవితాంతం ఆ మహారాణిగా రాణించాలని నా కోరిక. రాణులు, రాజులు, మహారాజులు ఏనాడో అంతరించిపోయారు. రాజభరణాలని, రాజపదాలని కూడా రద్దు చేసింది మన ప్రభుత్వం. అంతులేని సంపద ఏ ఒక్క మనిషి సొత్తు కాకూడదు. ఇదేలాగూ నిలిచేది కాదు. నేషనల్ ఫండ్ కి విరాళంగా ఇచ్చి నాకొచ్చే జీతంలో మేమిద్దరం హాయిగా ఆరోగ్యంగా బ్రతుకు. ఎంత నీ జీతం? 700. 700? మా ఇంట్లో కుక్కలకి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకు కాదు, డబ్బు ఎక్కువగా మూలిగే మీలాంటి వాళ్ళ భవనాల్లో మనుషుల కంటే కుక్కలకే విలువ ఎక్కువ. ఆపని అధిక ప్రసంగం. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ముందు నువ్వు పెరగవలసిన అంతస్తు ఎంతో తెలుసుకోవడం మంచిది. అంతస్తుల కోసం పాకులాడే మనిషి ఏదో ఒక రోజున ఆ ఎత్తులోంచి కింద పడక మానడు. మొదటి నుంచి తృప్తి, మంచితనం ఉన్న మనిషి బ్రతికే గొప్పది. సాధించిన విపన్యాసం. నా కూతురు పెళ్లి నీతో ఏనాటికి జరగదు. జరిగి తీరుతుంది. సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు, నవోదయానికి ఎవరో ఆనకట్ట కట్టలేరు. మా పెళ్లి హాయిగా జరుగుతుంది. ఇంపాసిబుల్. ఈ పెళ్లికి నేను చచ్చిన ఒప్పుకోను. క్వైట్ పాసిబుల్. మీరు బ్రతుకుండగానే మా పెళ్లి కళ్ళారా చూస్తారు. గుడ్ బై. డాడీ ఏమన్నారు? ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నా. నువ్వేం చెప్పావు? ఏం చెప్పానా? త్వరగా చెప్పు శేఖర్. రా బాబు, అన్నం తిందు గాని. నాకు ఆకలేదు, మీరు వెళ్ళండి. కడుపు మర్చుకుంటే లాభం, కాపేసి కక్ష తీర్చుకో. అవును, కక్ష తీర్చుకుంటాను. వాళ్ళ బ్రతుకుల్ని కాల్చి బూడిద చేస్తాను. సిక్కర్ మెర్రక్క మాట అంటే అది. రా వెళదాం. సరిగ్గా ఉండేవా? ఇంకో ముద్ద. సిక్కర్ మెర్రక్క. ఈ రోజు కూడా ఒట్టి పులుసా? కొడుకుడు లేదా?
నాకు భలే నచ్చిందిరా. జైల్లో కూతురు ఊరికే తినడం కంటే కష్టపడి సంపాదించి మరీ తింటున్నాను. అందులో నాకు డబ్బు అంటే భలే ఆపేక్ష. ఓయ్, ఆ జైలు బాబు నన్ను రాత్రింబగళ్ళు పని చేయించిన రైలు ఇంజిన్ లా చేసేస్తాను. చేస్తానే కాదయ్యా, చేసి చూపెట్టావా? అన్ను వద్ద నాకు ఇస్తావా? ఏమిటి వాళ్ళు ఏదో పని డబ్బు అంటున్నారు? ఓ అదే, దగ్గరలోనే వచ్చిన డ్యామ్ కడుతున్నారులే. దానికోసం మన ఖైదీలను అక్కడ తీసుకెళ్లి పని చేయిస్తున్నారు. మరి మీరు వెళ్ళలేదే? మన వంటి ప్రత్యేకమైన గౌరవం వీళ్ళకి. నన్ను నా శిశువులిద్దరిని బయటికి పంపరు. పంపితే అంతే, అందుకే పంపరు. పని లేదు, చిన్న దొరకదు. పని లేక చెయ్యి దుర్దెక్కిపోనాది. మనం వెళ్దాం గురు, చెయ్యికి పని తగ్గుద్ది. సిక్కరమే రక్క, దీనికంతా ఒక్కటే దారి. శేఖర్ బాబు, మనందరి తరఫున జైలర్తో నువ్వే చెప్పి ఒప్పించు. బాబు నీకోసం ఎవరు వస్తారు? శేఖర్, చేయదలుచుకున్న అపకారం నువ్వు నాకు ఎప్పుడో చేశావు. ఇంకా ఏం మిగిలిపోయిందని వచ్చావు? శేఖర్, నోర్మోయ్, నీ కళ్ళబల్లి మాటలు నేను ఇంకేం విందలుచుకోలేదు. నేను జైలు నుంచి విడుదలైన మరునాడే నిన్ను ఈ లోకం నుంచే విడుదల చేస్తాను. చక్రవర్తి గారు, ఇదే శాంతినగర్, కానీ అశాంతికి నిలయం. రాళ్ళు రప్పలతో తాండవమాడుతూ ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా అనాథలే. ఇక్కడే నాకు ఒక 50 ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఎందుకు అమ్మి పారేయకూడదు? మొత్తం ఈ ఊరంతా మనం కొనేయాలండి. అనాలా? ఎందుకు? ఎందుక? అక్కడే ఉంది కీలకం. ఈ ఊరి నేలలో కోట్ల ఖరీదు చేసే రాగి గనులున్నాయి. రాగి గనులా? మీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే తెలియందే ఉంటుందండి. నేనే స్వయంగా ఓ సైంటిస్ట్ ను పంపాను. పరిశోధించి రిపోర్ట్ పంపించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ సంగతి అతను ఎవరికైనా చెప్పాడేమో? ఆ భయం మీకేం అక్కర్లేదు. పాపం అతను సముద్ర స్నానానికి వెళ్ళాడు, చచ్చాడు. అయితే ఇంకే మొత్తం కొనేయండి. ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. ఈ రోజు నుంచి మనం సమాన భాగస్థులం. ప్రస్తుతానికి 5 లక్షలు చాలు. ఓకే. రేఖ, ఎక్కడికి వెళ్ళావు? మీరు అన్యాయంగా జైలుకి పంపించారే, ఆ శేఖర్ని కలుసుకోవడానికి. రేఖ, కనకారావు గారు, మీ అబ్బాయిని స్టేట్స్ నుంచి రప్పించండి. మా రేఖ వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను. వండర్ఫుల్. మనం పార్ట్నర్స్ మాత్రమే కాదు, బియ్యంకులం కూడా. షూర్. రేఖ, జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టడం తెలివైన పని కాదు. కాదు డాడీ, శేఖర్ జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు బాధపడుతున్నాను. అవును, మీరే ఆ కనకారావుతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. మాకే అవసరం? నీచమైన పనికి సిద్ధపడ్డాడు, జైల్లోకి వెళ్ళాడు. ఈ దరిద్రులంతా ఇంతే. డాడీ, శేఖర్కి మీలాంటి స్త్రీ సంపదలు లేకపోవచ్చు, కానీ మనిషిగా మానవీమానాలు ఉన్నాయి. అతను ఇలాంటి పని చేయడు. నోర్మూయ్, ఆ గతి లేని వాడి మాట ఇంకా నా ఉంది. అతను చూడమ్మా, నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటావు? ఈ ఆస్తి, ఈ సంపద అంతా ఎవరి కోసం? నీకోసమేనమ్మా. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసమేనమ్మా నేను బ్రతుకుతుంది. కానీ నేను శేఖర్ కోసమే బ్రతుకుతున్నాను. అతను లేని ఏ సుఖము, ఏ సంతోషం నాకు అక్కర్లేదు. లేదమ్మా, ఆవేశంలో నువ్వేదేదో అనుకుంటున్నావు. గుడిసెలు, మేడలు ఎప్పుడూ కలిసి బ్రతకలేదు. నీకు మా హోదాకు తగిన సంబంధం చూశాను. లక్షాధికారి కనకారావు కొడుకే నీకు కాబోయే భర్త. డాడీ, నేను సత్యనా సంబంధానికి ఒప్పుకోను. ముమ్మాటికి శేఖర్ నా భర్త. రేఖ! రేఖ!